ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చాలా హార్డ్గా మారుతున్న పరిస్థితి. చాలా చోట్ల ఆశావాహులు టికెట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా టికెట్లు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలోనే ఉండి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది అయితే పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నవాళ్ళు మరికొంతమంది. ఇప్పుడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి అసంతృప్తుల సంఖ్య ఎక్కువైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు సింహం సింగల్ అని చెప్పి. పెద్దగా ఆస్పిరెంట్స్ ఒక్క నియోజకవర్గంలో వితిన్ ద పార్టీ మాత్రమే వాళ్ళకి పోటీ ఉండవచ్చు. అసంతృప్తులను ఎక్కడెక్కడ కూల్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఏదో మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, లేకపోతే ఇంకోటి ఇస్తాము, లేకపోతే వేరే రకంగా ప్రయోజనం చేకూరుస్తామని చెప్పి వాళ్ళని కూల్ చేసిన పరిస్థితి. కానీ ఈ ఎన్డీఏ కూటమిలో పరిస్థితి అలా లేదు. టీడీపీ నుంచి ఎవరైనా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ జనసేనకు వెళ్ళింది, జనసేన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అది బీజేపీకి వెళ్ళింది, బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అది వేరే పార్టీకి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమిలో ఈ సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు జగన్ అన్ని స్థానాల్ని, అంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్, అన్ని స్థానాల్ని 200 స్థానాల్ని ప్రకటించేస్తే మిగిలిన పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 5 ప్రకటించాల్సి ఉంది అసెంబ్లీ స్థానాలు, కొన్ని పార్లమెంట్ స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 లోక్సభ స్థానాలు వాటిని కన్ఫర్మ్ చేసేసింది. ఇక జనసేన విషయానికి వస్తే నర్సాపురం మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీలో ఉంటారా లేదా అనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒకవేళ బాలశౌరి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినా, బాలశౌరికి అక్కడ టికెట్ ఇవ్వకపోయినా ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఆ టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. కాకినాడ నుంచి టీ టైం ఉదయ్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక 3 నియోజకవర్గాలకు సంబంధించి జనసేనలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒకటి విశాఖ సౌత్, అది వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అక్కడ కాస్త అసంతృప్తి వచ్చిన నేపథ్యంలో అది పెండింగ్లో పెట్టారు. ఇక పాలకొండ, అక్కడ ఒక మహిళకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ 6 పోటీలో ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళావతికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మరో మహిళనే, అంటే జనసేన నుంచి మహిళను నిలబెట్టాలని ప్రయత్నం జరుగుతోంది. అక్కడ పోటీ టఫ్గా ఉంది. ఇక కీలకమైన నియోజకవర్గం, కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అవనిగడ్డ, కృష్ణా జిల్లాలోనే చాలా కీలకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతున్న పరిస్థితి. జనసేన పార్టీలో ఆశావాహులు 3 ఉన్నారు: వికృతి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ అండ్ బండి రామకృష్ణ. సో ఐవీఆర్ఎస్ సర్వేలో 85% వికృతి శ్రీనివాస్కే వచ్చిన నేపథ్యంలో అవనిగడ్డలో వికృతి శ్రీనివాస్ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక హిందూపురం రాజకీయం విషయానికి వస్తే హిందూపురంలో బీకే పార్థసారథికి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అలాగే బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా యాజ్ యూజువల్ ఆయన పోటీలో ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా స్వామీజీ పరిపూర్ణానంద స్వామి ఎంటర్ అయ్యారు. నాకు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా 2 నెలల నుంచి నేను ప్రచారం చేసుకుంటూ ఉన్నాను, ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను, నాకు టికెట్ ఇవ్వలేదు, సో నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రేపటి నుంచి వారాహి యాత్ర స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఇవాళ పొలిటికల్ డ్రైవ్లో పిఠాపురం, ముమ్మిడివరం, హిందూపురం అండ్ అవనిగడ్డ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది అనే దాని మీద మా ప్రతినిధులు అక్కడున్న సమాచారం